జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఇంటి వద్ద అవినాష్ రెడ్డి నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపించి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. ఇక పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవినాష్ రెడ్డి అదుపులో తీసుకోమని పోలీసులు తెలిపారు. ఉండదు సార్, అధికారానికి తొత్తులుగా పనిచేస్తున్నారు. అధికారానికి తొత్తులుగా ఉండదు ఉండదు సార్, అధికారానికి తొత్తులుగా పనిచేస్తున్నారు. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది పోటీ చేస్తున్నారు. పులివెందులలో 10,601 ఓటర్లుండగా 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఒంటిమిట్టలో 24,606 ఓటర్లుండగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక పులివెందులలో 4, ఒంటిమిట్టలో 10 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు వెల్లడనున్నాయి. ఇక 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉండదు సార్, అధికారానికి తొత్తులుగా పనిచేస్తున్నారు. అధికారానికి తొత్తులుగా ఉండదు ఉండదు సార్, అధికారానికి తొత్తులుగా పనిచేస్తున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఇంటి వద్ద అవినాష్ రెడ్డి నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. ఇక పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవినాష్ రెడ్డి అదుపులో తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇక జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలింగ్ ప్రారంభమైంది. కాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. పోలింగ్ బూత్ల వద్ద కూడా వైసీపీ నేతలు, టీడీపీ వర్గాలు మోహరించి ఉన్నాయి. పోలీసులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ఏదైతే తెల్లవారుజామున ఈ ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ అనేది మొదట పోలీసులు భావించారు. అనంతరం కూడా ఇక్కడ ఏదైతే ఉధృత పరిస్థితుల్లో మరోమారు చోటు చేసుకోకుండా, దాడులు జరగకుండా ఉండేందుకు కూడా ఆయన పోలీసులు అరెస్ట్ చేసి ఒకసారిగా కడపకు తరలించడం పట్ల కూడా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడినాయి. మరోవైపు ఏదైతే ప్రజలు ఉదయం 7 నుంచి కూడా ఏదైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందో ఇప్పటికే పోలీసులు గట్టి బందోబస్తు నడపడం కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వరకు కూడా ముఖ్యంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఓటర్లు కూడా శాంతియుతంగా ఓటు వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసి చక్కచక్క ఉదయం 7 నుంచి కూడా
ఓటర్లు వాళ్ళ ఓటు హక్కు వినియోగించడం కూడా ప్రస్తుతం ఏదైతే పులివెందుల పట్టణంలో పులివెందుల జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పెద్ద ఎత్తున బారులు తిరిగినట్టు పరిస్థితి ఏర్పడింది. అయితే కొద్ది ఎర్రపల్లి అటువంటి కొన్ని ఏదైతే హైపర్ సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయో వాటి నుంచి కూడా కొంచెం ఉధృత పరిస్థితులు అయితే తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఓవరాల్ గా గత కొంతకాలంగా గ్రామాలలో పాత వైరం కూడా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. గ్రామాలలో ఒక్కసారిగా టీడీపీ వైసీపీ మద్దతుదారులు సైతం కూడా ఇరువురు మాట పెరిగి గట్టులు కూడా చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఎర్రపల్లి కూడా సంబంధించినటువంటి ఓటర్లను కూడా ఇరు పార్టీలకు చెందినటువంటి మద్దతుదారులు కూడా ప్రలోభాలు పెడుతున్నారు, భయపెడుతున్నారు. ఎందుకంటే తమకు ఓటేయాలని ఒకరు ఒక పార్టీ తరఫున ఇంకొకరు తమకు ఓటేయాలని చెప్పి కూడా ఓటర్లను కూడా ప్రలోభాలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం అక్కడ ఉద్రిక్త పరిస్థితి మినహాయిస్తే పులివెందుల మండల జెడ్పీటీ సంబంధించినటువంటి మిగతా పోలింగ్ కేంద్రాల్లో కూడా శాంతియుతంగా కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియకు కూడా అక్కడ చాలా స్పీడప్ అందుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ వరకు దాదాపు 12 రోజుల పాటు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు, దాడులు, మాట అనుకునేది కూడా లేదు. ఇరు పార్టీలకు సంబంధించిన ప్రధాన పార్టీలు అభ్యర్థులు సైతం కూడా ఎన్నికల ప్రచారం ప్రాంతమైన వాతావరణం జరగడం పట్ల ప్రస్తుతం ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకు ఉదయం 6 నుంచి కూడా ఎన్నికల క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు ప్రతి పోలింగ్ కేంద్రానికి 2 జెడ్పీటీసీ స్థానాల్లో సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో మినిమం అంటే 500, మాక్సిమం అంటే 700, అంటే 500-700 మంది ఓటర్లు ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంత తక్కువ మందికి ఒక పోలింగ్ కేంద్రం కల్పిస్తే అవకాశం ఓటు హక్కు కూడా ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక రకంగా ఇక్కడ ఓటర్ల మధ్య కూడా చాలా సౌకర్యాలు కల్పించే దిశగా కూడా ఎన్నికల అధికారులు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. అయితే పులివెందుల పట్టణంలో ఏదైతే ఎన్నికల ప్రచారం నుంచి కూడా చాలా ఉధృత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియలో ఎటువైపు ఉండాలా ప్రజల ఓటర్లు అనేది కూడా ప్రస్తుతం ఇరు ప్రధాన పార్టీల అభ్యర్థులు అలాగే మద్దతుదారులు కూడా నిర్ణయించుకునే క్రమాన్ని వాళ్ళు సిద్ధమైనట్టు తెలుస్తుంది. నేపథ్యంలో ఏదైతే నల్లగొండ వారిపల్లెల్లో వృద్ధానం పరిస్థితులు అక్కడ గతంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే వైసీపీ నేత వేల్పూడి రాము మీద కూడా తీవ్రంగా దాడులు జరగడం పట్ల కూడా ప్రస్తుతం వాళ్ళ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు డిఎస్పీలు, సిఐలు అలాగే ఎస్ఐలు ఇతర ఏఆర్ కానిస్టేబుల్ నుంచి సిబ్బంది వరకు కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తుగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని లిఫ్ట్ చేసి కడపకు తరలించామనేది కూడా పోలీసుల నుంచి ఒక వాదన వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ అరెస్ట్ లోనే ముందస్తు చర్యలోనే తీసుకున్నారా అనేది కూడా పోలీసులు మీడియా ముఖంగా చెప్తే అది ఒక రకంగా శాంతి భద్రతకు కట్టుదిట్టంగా వాళ్ళని కొంచెం కూడా తగ్గించే విధంగా చెప్పి ప్రత్యేకంగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు పోలీసులు అటువంటి ప్రెస్ నోట్ విడుదల చేయకపోవడంతో మొత్తం రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.